తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 4 దిశల్లో కోట్లాది మంది కార్యకర్తలతో నాయకులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం మనకు ఉగాది సంక్రాంతి ఎలాగైతే పండుగలు వస్తున్నాయో అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఏడు మే 27, 28 తారీఖుల్లో గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి కార్యక్రమం సందర్భంగా మహానాడు ఉత్సవాల్ని ఆ రోజు మహానుభావులు వారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు భవిష్యత్తు నాయకులు అయినటువంటి లోకేష్ గారు ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో కోటికి పైన సభ్యత్వాలు చేయించడమే కాదు ఈరోజు నాయకుల్ని కార్యకర్తల్ని ఎంతోమందిని తెలుగుదేశం పార్టీ నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి ఈ పసుపు పండుగ ఈరోజు మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఒక చోట నిర్వహించేవారు. కానీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఒక సూచన చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక పరిస్థితుల్లో ఖర్చు తగ్గించుకోవాలంటే దాన్ని ఎలా సామాన్య మానవుడి నుంచి నాయకుల వరకు కూడా ఎంత ఖర్చు తగ్గించుకుంటారని చెప్పి వారు ఒక సూచన చేసినప్పుడు దానికి అనుగుణంగానే ఈరోజు నెల్లూరులో జరగాల్సినటువంటి మహానాడుని హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాలలో క్లస్టర్ వారీగా నిర్వహిస్తున్నటువంటి ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ముఖ్యంగా మా పాడేరు నియోజకవర్గంలో క్లస్టర్ అంటే కొంచెం టెక్నికల్గా ఇబ్బంది ఉంది కనుక మండలాల వారీగా పాడేరు, చీమాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో ప్రతి మండలంలో కూడా అమరావతి నుంచి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి అక్కడి నుంచి జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాలను వీక్షించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి పెద్ద హాల్లో పండగ వాతావరణంలో జనాలతో అలాగే వచ్చినటువంటి వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందిస్తూ మంచి భోజనం, టిఫిను, అన్ని స్నాక్స్ అన్నీ పెడుతూ 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ మాకు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ విధంగా ఈరోజు పాడేరు నియోజకవర్గంలో కూడా మేము నిర్వహించుకుంటున్నాము. ఇది చాలా 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 సంతోషకరమైనటువంటి పరిణామం. మా అందరం కూడా ఎప్పుడెప్పుడా పసుపు పండుగ వస్తుందని అనుకుంటాం. మే 27, 28 వచ్చేటప్పటికల్లా మా అందరికీ ఒక ఉత్సాహం వస్తుంది. అలా ఈరోజు ఈ పసుపు పండుగ రోజున ప్రధానంగా ఏదైతే ప్రజల యొక్క అవసరాలు ఉన్నాయో, అభివృద్ధి ఉందో, సంక్షేమం ఉందో వాటికి అనుగుణంగానే తీర్మానాలు కూడా మనం చెప్తా ఉంటాం. ఈరోజు అమరావతిలో జరుగుతున్నటువంటి ప్రధానంగా ప్రస్తుతం మహిళా స్త్రీశక్తి మీద ఏదైతే తీర్మానాలు జరుగుతున్నాయో దానికి అనుగుణంగానే పాడేరు నియోజకవర్గంలో కూడా మేము కూడా తీర్మానాలు చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడు అవుతే అది గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం. అంతటి గొప్ప పార్టీలో ఈరోజు ప్రజల అభివృద్ధి సంక్షేమమే కాదు, కార్యకర్తే అధినేతగా ఈరోజు కార్యకర్తని కింద స్థాయి కార్యకర్త నుంచి పై అంటే పోలిట్ బ్యూరోలో కూడా నియమించుకునేలాగా మహిళా సాధికారతను సాధించినటువంటి ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ. నిజంగా వర్చువల్గా ఏదైతే ఇది జరుగుతుందో నాకు తెలిసి మొట్టమొదటిగా ఇది గిన్నీస్ రికార్డ్ కూడా ఎక్కిపోతుందని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంత టెక్నాలజీ, ఇంత శాస్త్రీయత తీసుకొచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా లోకేష్ బాబు గారు. వారు పెట్టినటువంటి టెక్నాలజీతో పాటు ప్రజల్లోని ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం కూడా గ్రామాన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త రేపు రాబోయే స్థానిక ఎన్నికలకు సంసిద్ధం అవడానికి కూడా ఈ మహానాడు మాకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే పాడేరు నియోజకవర్గంలో ఇది ఏర్పాటు చేసుకున్నామో పార్టీ మాకు చెప్పినటువంటి ప్రతి పనిని కూడా మేము నిర్వర్తిస్తూ రాబోయే కాలంలో ఇంకా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇది మాకు ఒక బలమైనటువంటి రోజులుగా మేము భావిస్తూ రేపు
గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించుకుంటామని, ఈ మహానాడు కార్యక్రమాలు విజయవంతం అవుతున్నందుకు, విజయవంతం కావడానికి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.